ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ జిల్లాలో 100% ఓటింగ్కు ఓటర్లు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 3,000 రూపాయల పెన్షన్, అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, నాడు నేడు పథకాలు పేర్లు చెబితే గుర్తుకు వచ్చేది జగన్ మాత్రమేనని అన్నారు. నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లాలో 100% ఓటింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున, జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ పిలుపునిచ్చారు. క్రమబద్దమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్యం స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీచ్ రోడ్లో రన్ ఫర్ ఓటు పేరుతో నిర్వహించిన 5K రన్ ర్యాలీలో వారు పాల్గొని కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లాస్ట్ టైం మనకు 66% ఓటింగ్ జరిగింది. ఈసారి మినిమం 80%, మాక్సిమం 100% ఓటింగ్ చేయాలనేది మా ఉద్దేశం. ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా దయచేసి ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్. ఈ ఓటు మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఓటు వేయాల్సిందిగా అందరికీ కోవడం జరుగుతుంది. జనరల్ అబ్జర్వర్ అమిత్ శర్మ మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు మే 5వ తేదీన, పోలీసు సిబ్బంది మే 6వ తేదీన, అత్యవసర సేవలు, ఇతర శాఖల సిబ్బంది మే 7వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. నిర్దేశించిన రోజుల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలు కాని సిబ్బంది ఈ 3 రోజుల్లో ఒకరోజు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులోని షాదీ మంజిల్లో ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, తాము అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ, కడపలో హజ్ హౌసులు 8 కోట్ల రూపాయలతో షాదీ మంజిల్ భవనాలను నిర్మించామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్లో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని చంద్రబాబు నాయుడు వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు ప్రణాళికాబద్ధంగా ఉండాలని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో రిసెప్షన్ సెంటర్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పీఓలు, ఏపీఓలు సులువుగా రిసెప్షన్ సెంటర్లకు చేరుకునే విధంగా దారి చూపే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు 10 నుంచి 12 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో రిసెప్షన్ సెంటర్కు 2 జిల్లా అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించామని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ఉపవారణంలో ఆగ్నేయగాలు మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న 2 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరియు యానాములకు వాతావరణ సూచనలు. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వడగాలులు 1 లేదా 2 చోట్ల వీసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో నంద్యాలలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విశాఖపట్నం జిల్లా తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా సంయుక్త కలెక్టర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఆరిలోవా, కృష్ణా కళాశాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రజలకు చేయగలిగేది మాత్రమే వైసీపీ మేనిఫెస్టోలో చేర్చామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈరోజు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు మంచి జరిగిందని తెలిపారు. తిరుపతి శ్రీకాకుళం రోడ్, యశ్వంత్పూర్ గయా మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పేర్కొంది. తిరుపతి శ్రీకాకుళం రోడ్డు మధ్య మే 5, 12వ తేదీల్లో, శ్రీకాకుళం తిరుపతి మధ్య మే 6, 13వ తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్టు పేర్కొంది. అలాగే యశ్వంత్పూర్ గయా మధ్య ఈ నెల 27 నుంచి మే 25 వరకు ప్రతి శనివారం, గయా యశ్వంత్పూర్ మధ్య ఈ నెల 29 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం రైళ్ల రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. విశాఖపట్నం పోర్టుకు మొదటిసారిగా ఒక అంతర్జాతీయ క్రూయిజ్ నౌక చేరుకుంది. ది వరల్డ్ అనే పేరుగల ఈ అంతర్జాతీయ క్రూయిజ్ నౌకకు పోర్టు అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. ఈ నౌక సుమారు 80 మంది ప్రయాణికులతో విశాఖ పోర్టుకు చేరుకుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు, శాశ్వత అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ఐక్యంగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ అధికారులకు సూచించారు. ఈరోజు చిత్తూరు జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఎన్నికల విధుల్లో చురుగ్గా పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మే 13వ తేదీన పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సామగ్రికి సంబంధించి పోలింగ్కు ముందు రోజు, తర్వాత రోజు నిర్వహించాల్సిన విధులపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు వేసవి సెలవును సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని గుంటూరు నగరంలో రేపటి నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా శిబిరంలో క్రీడలు, కథలు చెప్పటం, స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, సంగీతం వంటి పలు అంశాల్లో శిక్షణ అందించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ జిల్లాలో 100% ఓటింగ్కు ఓటర్లు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.